హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి పెట్టుకుందాము. ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎట్లా పెట్టడం అనేది చూద్దాము. ఏమేమి వేసి పెట్టాలి, ఎట్లా పెట్టుకుంటే ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. సంవత్సరమైనా 6 నెలలైనా 3 నెలలైనా, ఎక్కువ పెట్టుకుంటే సంవత్సరం, కొంచెం పెట్టుకుంటే నెలలు. ఇది ఎట్లా పెట్టడం అనేది చూద్దాం. ఇప్పుడు నేనైతే కొంచెమే పెడతాను, ఒక 6 కాయలు పెడతాను. పావు కేజీ తీసుకుంటే 7 కాయలు వచ్చినాయి, 50 రూపాయలు పావు కేజీకి. 7 కాయలు ఎందుకని పెట్టడం, 6 కాయలు అయితే పెడతాను. ఇప్పుడు ఇది ఎట్లా పెట్టడం అనేది చూద్దాము. ఇది ఇట్లా కాయలతో కాకుండా ఇది ముక్కలు కట్ చేసి పెట్టుకుందామని పెడతాను ఈరోజు. ఎప్పుడు ఒక్కలాగా కాకుండా ఇది ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాము. కాయలతో అయినా పెట్టుకోవచ్చు, మనందరికీ తెలిసిందే, కానీ ముక్కలతో పెట్టుకుందాం ఈరోజు. ఈ ముక్కలు అయితే ఇట్లా కట్ చేసుకుందాము. కాయ మొత్తము ఎన్ని ముక్కలు అయితే అన్ని ముక్కలు కట్ చేసుకుందాము. ఈ కాయ కూడా ఇందులో వేసి ఇప్పుడు పెట్టుకుందాము. ఇదైతే కడిగి శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి క్లాత్తో. అన్నీ కూడా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము. ముక్కలు కట్ చేసినాక ఇది ఈ విత్తనం ఉంది కదా, ఇది ఉసిరికాయ, ఇది గింజ, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఇది ఎందుకంటే ఊరినాక తింటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది అయితే మనం మంచిగా ఏంటంటే ఈ గూజంతో పోయేదాకా తినాలి. తిన్నప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇది పడేయాలి. ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇప్పుడైతే పచ్చళ్ళకు ఆవాలు వేపుకుందాము. కొంచెం ఆవాలు అయితే ఎక్కువనే వేసుకోవాలి. ఏ పచ్చళ్ళనైనా ఆవపిండి వేసుకుంటే పచ్చడి టేస్ట్గా ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. ఇవి వేపుకుందాము దూరగా. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొన్ని మెంతులు కూడా వేసుకొని దూరగా వేపుకోవాలి. ఇవి వేగినాయంటే ఇట్లా తెల్లగా అయితే చూసిరు కదా. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాము. వేగినాయి, చల్లారినాక ఇది పొడి చేసుకోవాలి. ఇప్పుడు కొంచెము, ఒక స్పూను కొంచెం ఎక్కువ కంటే కొంచెం నూనె వేసుకొని, ఒక స్పూన్ అయితే అనుకోండి, ఈ నూనె వేసుకొని ఈ నూనెలను అయితే ఈ ముక్కలు వేపుకోవాలి. ఎందుకంటే ఈ ముక్కలు వేపుకోకుండా పెట్టుకోవచ్చు, కానీ ఇది ఎప్పుడు కూడా ఈ ముక్క ఇట్లా ఏంటంటే ఇట్లా గట్టిగా ఉంటుంది, గరుసు వారినట్టు. ఇది కొంచెం వేపుకుంటే మంచిగా మెత్తదనానికి వచ్చి మంచిగా ఉంటుంది. ఇవి లైట్గా వేపుకోవాలి. కొంచెము వేపుకున్నప్పుడే ముక్క కొంచెం మెత్తగా అయి మంచిగా ఉంటుంది. ఉప్పు కారం అన్నీ మంచిగా పడతాయి. లేకుంటే ఇట్లా ఏంటంటే గట్టిగా, ఇది ఎప్పుడు మన ఉసిరికాయ మనం ఎప్పుడు ఎట్లుంటే గట్టినే ఉంటుంది. అందుకే కొంచెం వేపుకోవాలి. ఇట్లా కొంచెం లైట్గా వేపుకోవాలి. చూసిరు కదా, తెల్లగా ఉన్న కాయ కొంచెం గోధుమ కలర్కి వచ్చింది కదా ఈ ముక్క. ఇది మనం ఇట్లా వేపుకున్నప్పుడే ముక్క మంచుకుంటుంది. లేకుంటే ఎప్పుడు కూడా ఈ కాయ వేపకుంటే వగరగానే ఉంటుంది. అందుకే ఇట్లనైతే లైట్గా వేపుకోవాలి. ఇప్పుడు ఇవి వేగినవి, ఈ ముక్కలు పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఒక 4 నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకోవాలి. ఇది చింతపండుతోటైనా పెట్టుకోవచ్చు. ఈ ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ రసంతో కూడా పెట్టుకోవచ్చు, కానీ చింతపండుతో పెట్టుకుంటే చాలా రోజులు ఉండదు. నేనైతే నిల్వ పచ్చడి ఎట్లా పెడతారో చూపిస్తాను. ఎందుకంటే నిల్వ పచ్చడికి అయితే కేజీకి పావు కేజీ ఉప్పు పోయాలి, ఒక అర్ధ పావు కారం పోసుకోవాలి, పావు కేజీ నూనె పోసుకోవాలి. అది మన ఇష్టం. నూనె ఇంకా కొంచెం కూడా తక్కువ పోసుకోవచ్చు. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే కొంచెం ఆవపిండి ఎక్కువ వేసుకోవాలి. ఇంకా నేనైతే ఈరోజు అయితే కొంచెమే పెడతాను కాబట్టి కొంచెమే చూపిస్తా. ఇది కొలత అంటే ఏమి ఉండదు, ఎందుకంటే కేజీ హాఫ్ కేజీ ముక్కలు అయినప్పుడే కొలతగా పెట్టుకోవాలి. నేను మట్టిగా కొంచెమే పెడతాను కాబట్టి అందాలకే వేసి చూపిస్తాను. పావు కేజీ, అదే కేజీకి పావు కేజీ ఉప్పు అయితే పోసుకోవాలి. కారమైనా కొంచెం అర్ధ పావు కంటే ఇష్టం, మన ఇష్టం, పులుపుని బట్టి కారం తిన్నట్టు పోసుకోవచ్చు. ఇంకా ఈ నిమ్మకాయలు అయితే ఇప్పుడు రసం తీసుకుందాము. ఇప్పుడు ఎల్లిపాయలు అయితే కొంచెం పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఏ పచ్చళ్ళనైనా ఎల్లిపాయలు ఎక్కువ వేసుకున్నప్పుడే మంచిగా టేస్ట్గా ఉంటాయి. నేనైతే కొంచెం తాలింపుకి ఎత్తా, దంచి కొంచెం పచ్చళ్ళు ఎత్తా.
కొంతమంది అయితే నూనె తాలింపు చేయరు, పచ్చి నూనె పోసుకుంటారు. కానీ మేమైతే తెలంగాణలో ఏ పచ్చళ్ళ కూడా పచ్చి నూనె అయితే పోసుకోము. ఎందుకంటే కొన్ని రోజుల వరకు అంతా మెతక వస్తుంది, పచ్చి నూనె అంత టేస్ట్గా ఉండదు. అందుకే మేమైతే ఏదైనా తాలింపు చేసే పచ్చళ్ళ పోతాము నూనె. ఈరోజైతే నేను తాలింపు చేసే పోతా, ఏ రోజైనా తాలింపు చేసే పోతా. ఈరోజు కూడా తాలింపే చేస్తా. ఇట్లా దంచుకుంటే సరిపోద్ది. ఈ ఎల్లుల్లి, ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు చల్లగైనాక ఇదైతే ఇప్పుడు పొడి పెట్టిన ఇట్లా మెత్తగా. 4 కాయల రసం అయితే మంచిగానే వెళ్ళింది, కాయలు పెద్ద సైజు కాబట్టి. ఇప్పుడైతే ఇది రసం తీసిన. ఇప్పుడు పచ్చళ్ళ తాలింపు చేసుకుందాము. నేనైతే నూనె 100 గ్రాములు అయింది, నూనె సరిపోద్ది నేను పెట్టే 6 కాయలకు. ఇప్పుడు తాలింపుకు ఆవాలు, జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి. నిల్వ పచ్చళ్ళ కరివేపాకు అయితే వేసుకోవద్దు, నేనైతే ఎప్పుడు వేయ. ఈ తాలింపు కొంచెం వేగినాక ఇప్పుడు ఎల్లుల్లి మనం ఇట్లా దంచుకున్నాం కదా, ఇది వేసుకోవాలి. ఇది మెల్లగా కొంచెం వేయాలి. చాలా నూనె అయితే ఒక్కసారి వేసేది ఉంటే నూనె అంతా పొంగిపోద్ది, అందుకే మంటలు ఎత్తది. కొంచెం వేసుకోవాలి, వేగిన కొద్ది వేసుకోవాలి. ఇట్లా వేసుకొని కొంచెం ఇది మంచిగా దూరగా వేగాలి, గోల్డ్ కలరు వచ్చేదాకా ఎల్లుల్లి వేగాలి. ఇప్పుడు అయితే కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ తాలింపు ఇట్లా వేగితే సరిపోద్ది, ఎల్లుల్లి ఇట్లా వేగితే సరిపోద్ది ఈ కలరు. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా కావాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలు వేపుకున్నాం కదా, ఇది చల్లగా అయినాక కారం వేసుకుందాం ఇందులో. ఇది ఒక చెటాకు 5 కావచ్చు కారము, సరిపోద్ది. ఉప్పు వేసుకుందాము, కారంలో సగము. నేను ఎందుకంటే టేస్ట్ చూసినాక వేద్దాము. ఈ కారంలో కూడా కొంచెం ఉప్పు వేసిందే. ఈ మనం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేంపిన పొడి పట్టినాం కదా, ఇది కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ నిమ్మరసం ఇందులో పోసుకోవాలి, సరిపోద్ది. చూసారు కదా, ఈ లూజుగా ఉంటే సరిపోద్ది. ఇదిగో ఈ లూజుగా ఉంటే సరిపోద్ది. నేనైతే ఇది కూరల్లో వాడుకునే కారమే, ఈ కారమే పోసిన. మీరు ఎందుకంటే ఈ పచ్చళ్ళల్లో పోసే కారం కూడా ఉంటుంది, ఆ కారం కూడా పోసుకోవచ్చు. ఇది కొంచెమే కదా అన్నట్టుగా నేను ఈ కూరల్లో వేసే కారమే వేసిన. ఇదంతా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. పచ్చడి ఈ లూజు ఉండాలి. ఇదిగో ఈ లూజు ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం తాలింపు చేసుకున్న నూనె ఉంది కదా, ఈ నూనె ఇందులోనే వేసుకోవాలి. సరిపోద్ది. చూసారు కదా, నూనె వేసి అంతా కలుపుకోవాలి. అంతే, పచ్చడి అయినట్టే. కొంచెం ఊరిందంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి. మనం ఇట్లా దంచుకున్న ఎల్లుల్లి ఉంది కదా, కొంచెం తాలింపుకి వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం అట్టి వేసుకోవాలి. ఎందుకంటే ఇది మంచిగా ఊరిందంటే మన పళ్ళు కింద పడితే మంచి టేస్ట్గా ఉంటుంది నవ్వులితే. ఇది కూడా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కలుపుకోవడమే. చూసారు కదా, మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ ఉసిరికాయ పచ్చడి. ఇట్లా ఒక్కసారి పెట్టి చూడండి. ఇంతవరకు పెట్టని వాళ్ళైతే ఎక్కువ శాతం ఏంటంటే కాయలు నూనెలా వేంపుకొనే పెడతారు. ఇట్లా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోండి. ఒక్క ముక్క వేసుకుంటే సరిపోద్ది. ఒక్క ముక్క ఇంత సూపు సరిపోయింది. తినచ్చు అన్నం. ఏ కూరలు అవసరం లేదు, ఏ సాంబార్లు అవసరం లేదు, ఏ పప్పు సార్లు అవసరం లేదు, ఏ చికెన్ మటన్ కూడా అవసరం లేదు. అంత టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. మీ అందరికీ నచ్చింది అనుకుంటే మరి నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే చేసుకొని ఇది ఎట్లా పెట్టినది మన ఛానల్కి అయితే వెళ్ళి చూసి మీరు చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చేసుకుంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా బెల్ నొక్కి వీడియోలు అయితే చూడండి, చూసి చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ ఉసిరికాయ పచ్చడి అయితే ఇట్లా పెట్టిన. ఇది కొంచెం 2 రోజులు ఇది ఊరిందంటే ఈ వక్క సుత మంచిగా ఈ పచ్చగా ఇట్లా ఉండదు.
ఎందుకంటే మంచి ఉప్పు కారం పట్టిందంటే మంచిగా ఉంటుంది. బాయ్ అండి, ఉంటా మరి.